క్రిసిటీ పరిహారం అందరికీ దక్కిందని తమిళపట్నం కోదండ రామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ యాదవ్ అన్నారు. ఆయన రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య వ్యాఖ్యలను ఖండించారు. పరిహారంపై అవగాహన తెచ్చుకొని గురవయ్య మాట్లాడితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం రైతులంతా ఎమ్మెల్యే పాసం సునీల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వారు పేర్కొన్నారు. మనం ఎక్కడో కూర్చొని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఇంకెక్కడో కూర్చొని వాగ్దానాలు మాట్లాడుతూ చెప్పడం లేదు. ఏదైతే క్రిసిటీ ప్రాంతం ఉందో అదే ప్రాంతంలో కూర్చొని ఈ రోజు మేము రైతులతో కలిపి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఆ యొక్క ప్రెస్ మీట్ యొక్క అర్థం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి గురవయ్య గారు 2 సార్లు క్రిసిటీ ల్యాండ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా గురవయ్య గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేటప్పుడు ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని పేపర్ ముందు లేదా మీడియా ముందు ప్రదర్శించడం కాదన్నా, మీరు మా గ్రామాలకు రండి. ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది పారదర్శకంగా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ రోజు మా శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలకి లొంగే వ్యక్తి కాదు. గతంలో 2004 నుంచి 2016 వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ ప్రాంతానికి కావచ్చు, లేదా సాగరమాల రోడ్డు ప్రాంతానికి కావచ్చు, లేదా ఈ క్రిసిటీ ల్యాండ్స్ కావచ్చు, 1,25,000 రూపాయలు గవర్నమెంట్ భూమికి ఇస్తున్నప్పుడు అదే విధంగా డీకేటీకి 15 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్లు. అయితే మీరన్నారు పట్టాకి 25, డీకేటీకి 15 అని. అన్నా, పట్టాదారుడు పట్టాదారుడే తీసుకుంటాడు. డీకేటీ ఉన్నవాడు కూడా ఎంజాయ్మెంట్ లో ఏ పేరు ఉంది, 10-1 లో ఎవరున్నారు, అడంగలు ఎవరున్నారు తీసుకుంటారు. కానీ ఈ తమిళపట్నం రెవెన్యూలో చిలకూరు మండలంలో ఈ తమిళపట్నం రెవెన్యూ డీకేటీ ల్యాండ్ కి ఎవరు కూడా నష్టపరిహారం తీసుకోవాలి ఇంతవరకు. పాప మీకు తెలియకపోవచ్చన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడేటప్పుడు దీని మీద కొంచెం అవగాహన తీసుకోవాలా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా 900 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ ని విభజించి కలెక్టర్ గారు, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా మమ్మల్ని తిరుపతికి పిలిపించి విలేజ్ నుంచి 4 లీడర్లను పిలిపించి ఈ రేటు గురించి డిస్కషన్ జరిగింది. ఆ టైంలో రేటు జరిగేటప్పుడు మేము గతంలో జానకి గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు 1,25,000 ఇస్తున్నారు. ఈసారి రేట్లు పెరిగినాయి, ప్రతి దానికి కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి కలెక్టర్ గారిని, సార్ మాకున్న కలెక్టర్ ఆ రోజు మా మాటని స్వీకరించి 7 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా టెన్షన్ కి నిమిషానికి మా శాసనసభ్యులు గారు ఫోన్ చేస్తూ కలెక్టర్ గారి మీద ఉండేవాళ్ళందరూ కూడా నా పేద జనాలు, అక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు తప్ప అగ్రకున్నాల వాళ్ళు ఎవరూ లేరు, దయచేసి మా యొక్క రైతులకి అన్యాయం చేయొద్దు అని చెప్పని గట్టిగా కూర్చొని అసెంబ్లీలో గలాన్ని, మా అసెంబ్లీ టైగర్ అసెంబ్లీలో గలాన్ని ఎత్తి ఈ క్రిసిటీ ల్యాండ్స్ కి 8 లక్షల రూపాయలు తీసుకొచ్చినట్టు ఘనత మా శాసనసభ్యుడికి మాత్రమే తగును. మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి. రైతులందరూ కూడా 5 గ్రామాల రైతులు ఆ రేటు వచ్చాక ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసి ప్రతి ఇళ్లలో కూడా ఈ రోజు బలుపు వెలిగినట్టు వాళ్ళ యొక్క మొహాలు ఇళ్లలో ఆనందం చూపుతుంది. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రెస్ మీట్ లో మా ఏరియా నుంచి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా పార్టీలకు అతీతంగా అమౌంట్ అందరికీ వచ్చింది. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశంతో ఎమ్మెల్యేతో అనుచరులకి ఏదో డబ్బులు పొందారంటున్నారు. ఒక్కరు ఇదిగో ఇదే స్టేజ్ మీద 4 గ్రామాల నుంచి మేము ఉన్న లీడర్లని ప్లస్ రైతులు ఉన్నారు. మీ ముందు రైతులను పెట్టడం కోసమే రైతులను పిలిపించాం. ఒక్కరు కూడా 5 పంచాయతీల్లో నుంచి ఒక్కరు వచ్చి టీడీపీ లీడర్ కి డబ్బులు పడ్డాయని నిరూపిస్తే నువ్వు చెప్పే దేనికి చర్చకైనా బహిరంగ చర్చకి మా 5 పంచాయతీల నుంచి ప్రతి రైతు గాని లీడర్ గాని మా కూటమి నాయకులు ఎవరైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమన్నా మీకు ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా లీడర్లమే మా ప్రాంతం కాబట్టి మీరు ఒకసారి రండి. మేము అదే ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టాం. మీరు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి. ఇద్దాం, బహిరంగ సిద్ధం అవుతాం. మీరు ఆ పక్క ఉండండి, మేము ఈ పక్క ఉంటాం. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంతే తప్ప మీరు రాజకీయంగా ఎదురాడండి, రాజకీయంగా చూసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఎవరు ఉండి వాళ్ళు కాపాడుకోవాలా, పార్టీలకు అతీతంగా మీ ఇష్టం. అంతే తప్ప క్రిసిటీ గురించి అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, టీడీపీ నాయకులు తిన్నారు, ఎమ్మెల్యే అనుచరులు తిన్నారు, ఇవన్నీ తప్పుడు ఆధారాలన్నా నీకు నిజంగా ఆధారాలుంటే
నువ్వు నిరూపించు మేము రెడీ. అంతే తప్ప మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే మైండ్ సెట్ కానీ అటువంటి క్రిమినల్ మైండ్ సెట్ లేదు. మా ఎమ్మెల్యే గారికి రాదు. నిత్యం నిద్రలేసినప్పటి నుంచి ప్రజల్లో అందుబాటులో ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నారంటే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు. నిత్యం ప్రజల మనిషి, పేదల మనిషి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చి తీర్చే వ్యక్తి తప్ప ఇక అగ్ర నాయకులు, అగ్ర కులాలకు సంబంధించిన ఎవరు కూడా 5 పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో లేరు, కూటమి ప్రభుత్వంలో లేరు. మేమందరం కూడా బలుగు బలహీన వర్గాల వాళ్ళమి. అన్నం నమ్ముకొని ఉన్నాం, అన్నతోనే ఉన్నాం. ఈ రోజు ప్రతి ఇళ్లలో గుండెల్లో కూడా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఉన్నారు తప్ప ఇంకా వేరే వ్యక్తి లేరు. మా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ క్రిస్ సిటీ ఇంకా అభివృద్ధి చెంది మా ప్రాంతంలో అందరూ ప్రజలకు కూడా, విద్యార్థులకు గాను, నిరుద్యోగులకు గాను మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నామే తప్ప ఎప్పుడు ఎక్కడ పోయేసి మేము ఇచ్చేద్దాం ఆలోచన అటువంటి సంస్కృతి మా నాయకుడు మాకు నేర్పడు కూడా. దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అందులో సన్నకారు రైతులు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి 8 లక్షలు లెక్కన పెట్టిన వ్యక్తి ఆయనే మొట్టమొదటిగా. దానికి మేమంతా సంతోషిస్తున్నాము. ఈరోజు కొంత ఊరిలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక రైతుకి ఏదైనా సమస్య వచ్చి దాన్ని పెండింగ్లు పెట్టుకుని అందుమూలంగా కొన్ని భూములకి నష్టపరిహారం రాక పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఈ కూడా దాని కదా వాటిని కొరత ఎవరిది స్వతహాగా ఎవరి భూమికి సంబంధించి వాళ్ళు దాని నిజమైన రైతులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన రైతులు వచ్చిన అమౌంట్ ఇవ్వాలని పెండింగ్ లో ఉందో తప్పితే మిగతా ఎక్కడ వైఎస్ఆర్సీకి సంబంధించి కానీ, టీడీపీ సంబంధించి కానీ, కాంగ్రెస్ సంబంధించి ఏ పార్టీకి సంబంధించి వీళ్ళకి కూడా ఆ విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరూ భూమి సంబంధించిన రైతు అతనిదే అనుకున్నప్పుడు ఆ రైతుకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఏదన్నా మిస్టేక్లు జరిగి ఉంటే మీరు గౌరవంగా వచ్చి ఎక్కడైనా సరే బహిరంగంగా మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడతాము. ఇటువంటి అసత్య ప్రచారం చేయకూడదని కొత్తగా వచ్చారు, నేర్చుకుంటారు, నిదానంగా తిట్టుకొని నీట్గా నేర్చుకొని పెద్దోళ్ళు చూసి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలని కోరుకుంటూ గురవయ్య గారికి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఎక్కడైనా మిస్యూజ్ అమౌంట్ జరుగుందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో మీరు తీసుకుని తిన్నారన్నారు కదా, ఆ నాయకులు ఎవరో, ఆ పెద్ద నాయకులు ఎవరో తీసుకొచ్చి మా మీద నిరూపించాలని. క్రిస్ సిటీ పరిహారంలో నాయకులు, తెలుగుదేశం నాయకులకే డబ్బులు పడ్డాయని, వైసీపీ వాళ్ళకి డబ్బులు పడలేదని, ఈ నాయకులే కొంత తీసి జోబీల్లో వేసుకున్నారని. అయ్యా గురవయ్య, ఈ కోస్టల్ బెల్ట్లో ఉండేది అందరూ పేద నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ, బడా నాయకులందరూ ఉండేది వైసీపీలో. మీ పాదాలు కానీ మోపుంటే మాత్రం అది జరిగిపోయిను. మీ నాయకులు కానీ పాదాలు మోపుంటే ఈ క్రిస్ సిటీలో మీ నాయకుల పాత్ర కానీ ఉండుంటే 100 ఎకరాలు దోచేసేవాళ్లే. వాస్తవంగా అయితే దీంట్లో ఒక్క పేదోడికి కూడా అన్యాయం జరగల. ఇచ్చిన వరకు న్యాయంగానే ఇచ్చారు. తెలుగుదేశం నాయకులు ఎవరూ దోసుకున్నట్టు మీరు ప్రూఫ్ చేయండి. ఇంకొక విషయము, తెలుగుదేశం నాయకులు ఎవరో మిమ్మల్ని బ్రతిలాడుతున్నారు అన్నారు కదా, ఆ మహానుభావుడిని ఎవడో చూపిస్తే మేము కూడా ఆయనకి మొక్కుకుంటాము. ఎవరయ్యా నువ్వు మా మీద అన్యాయంగా వాళ్ళకేదో చేసేసామని చెప్పి బ్రతిలాడుతున్నామంట, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదయ్యా అని చెప్పి ఆయన్ని కూడా మేము ప్రాధేయపడతాము. నువ్వు కూడా చెప్పాక నాయనట్ట మేము ఎట్ట దోసేసుకున్నామని బ్రతిలాడుకుంటాము. ఈ అసత్య ప్రభావాలు ఇవన్నీ పలకడము కరెక్ట్ కాదు. అసలు నీ చరిత్ర చెప్తాను ఏనండి. ఒకవేళ మీ టైం బాగుండి మీరే వైసీపీ ఎమ్మెల్యే అయితే మీ పరిస్థితి ఏందో తెలుసా? పట్రా ప్రకాష్ రావు పరిస్థితి మీది. టీడీపీ నాయకులకి డబ్బులు ఇచ్చి టీడీపీ నాయకుల దగ్గరుండి ఆ డబ్బులన్నీ తినేసి వాళ్ళు జోబీలు వేసుకొని పోయారని చెప్పి మాట్లాడినాడు. ఇది వాస్తవం కాదు. మేమందరం టీడీపీ తరఫున, మా నాయకుల తరఫున అందరం మేము ఖండిస్తున్నాం, మా ఎమ్మెల్యే గారి తరఫు నుంచి. ఇది కరెక్ట్ కాదు. ఇగో గురవయ్య గారు, నా దగ్గర లిస్ట్ ఉంది, 2 లిస్టులు ఉన్నాయండి, మీరు చూడండి ఒకసారి. ఇది మీడియా మూర్ఖంగా మీరు ఎక్కడికి వచ్చినా మేము నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో అందరి పేర్లు అంటే ఇక్కడ 2 లిస్టులు ఉన్నాయండి. ఈ 2 లిస్టులు కూడా మీరు చూడండి, దయచేసి మీరు గమనించండి. దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాయి, టీడీపీలు ఉన్నాయి, అందరూ బలిగిన వర్గాలు అందరూ అరాకూర ఎకరాలు, 2 ఎకరాలు అట్లా అందరికీ ఉన్నాయి. దీంట్లో దగ్గర దాపు ఒక 900 ఎకరాల దాకా సర్వే చేయడం జరిగిందండి. ఈ 900 ఎకరాల్లో ఒక 600 చిల్లర ఎకరాలు సాగు భూమిగా తేల్చారు, గవర్నమెంట్ వారు సాగు భూమిగా తేల్చారు. ఈ సాగు భూమిలో వచ్చి దగ్గర దాపు 400 ఎకరాల చిల్లర పైగా అందరికీ డబ్బులు పడిపోయాయి. ఇకన మిగతా 200 ఎకరాల చిల్లరకు డబ్బులు రావాలి. కొన్ని 0 యాక్ట్ కింద, కొన్ని సీలింగ్ యాక్ట్ కింద వెళ్ళిపోయినాయి.
దానికి అవి ప్రభుత్వం దృష్టిలో ఉంది. మీరు కొత్త అనుకుంటా వచ్చింది, మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ మీరు కానీ వస్తే ఇంటింటికి తీసుకెళ్ళి మిమ్మల్ని మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అంత దూరం పడలేదండి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ కూడా మన ఈ లోకల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని మీరు పిలిపించి బహిరంగంగా మేమైతే బహిరంగంగా మేము వచ్చేదానికి శిక్షలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా అందరికీ డబ్బులు పడ్డాయి, ఎవరు డబ్బులు పడలేదు అనేది ఎవరైనా వాళ్ళు బుల్లి మేము చేస్తున్నారు. లిస్ట్ మా దగ్గర ఉంది. వాళ్ళు ఒకవేళ బొల్లి మాట మీ నాయకులు కాబట్టి మీరు ఏమైనా బొల్లి మాట చెప్పచ్చు. లిస్టులు మా దగ్గర ఉంది, పేరుతో సహా ఎక్స్టెంట్తో సహా మొత్తం మా దగ్గర లిస్టులు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత అమౌంట్ పడింది మా దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. మా వెనకాల కూడా మా నాయకులు, మా ముందున్న నాయకులు కూడా మాకు క్రమశిక్షణతో, మా ఎమ్మెల్యే గారు క్రమశిక్షణతో మాకు అన్నీ నేర్పించారు ఏ విధంగా అని చెప్పి. ఎవరిది కూడా బలుగు బలహీన వర్గ పేదవారికి ఎవరు కూడా అన్యాయం జరగకుండా దగ్గర ఉండి చూసి వాళ్ళకందరూ సమపాళ్ళ న్యాయం చేయండి అని చెప్పి సర్వే దగ్గర కూడా అందరూ సమపాళ్ళ న్యాయం చేసాం. మేము గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి కూడా ఇది మేము అక్రమాలకు ఎవరు పాల్పడలేదు. ఇది అందరికి సమపాళ్ళ న్యాయం జరిగింది. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. మా కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి న్యాయం జరిగింది తప్ప అన్యాయం ఎవరికి జరగలేదని చెప్పి మరి నేను కోరుకుంటున్నాను.